ఈవీఎంల కథ అందులో ఏముంటుంది, బీజేపీ ఏముంటుంది, జార్ఖండ్లో ఈవీఎంలు పనిచేసినాయి, మహారాష్ట్రలో పనిచేయలేదా అన్నటువంటి. ఇక్కడ రాజకీయాల్లో కన్విన్సింగ్గా కవరింగ్గా జాగ్రత్తగా చెప్పగలిగేటటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగాడు. పాపం ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఎఫెక్టు మధ్యప్రదేశ్లో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కాంగ్రెస్ అంటే భయపడుతున్నారు. 20 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీని ఓడిస్తున్నారు. మళ్ళీ ఇంకొక 5 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. అదే సందర్భంలో ఆయన చెప్పుకొచ్చే పాయింట్ ఏంటంటే 148 మందిని బీజేపీ పోటీకి పెడితే అందులో 132 గెలిచారు, అంటే 89% స్ట్రైక్ రేటు. అట్లాగే శివసేన షిండే కానీ, ఎన్సీపీ అజిత్ పవార్ కానీ బీజేపీ మహారాష్ట్రలో ఘనంగా విజయం సాధించారు. ఇదంతా మ్యానిపులేట్ జరిగిపోయింది. పోలింగ్ బూతుల దగ్గర మ్యానిపులేట్ చేశారు, ఈవీఎంలు మ్యానిపులేట్ చేశారు. అయితే జార్ఖండ్లో ఎందుకు జరగలేదు అంటే కావాలని బీజేపీ ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మొన్న హర్యానా కాశ్మీర్లో హర్యానాని గెలిపించుకుని ఈవీఎంలు మేనేజ్ చేసి కాశ్మీర్ని ఓడగొట్టుకుంది. అంటే చిన్న ఆబ్జెక్ట్ని వదిలేస్తుంది, పెద్ద ఆబ్జెక్ట్లను తమ దగ్గర పెట్టుకుంటుంది. తద్వారా జనాలకేమో అక్కడ గెలిచారు ఇక్కడ ఓడారు కదా, అక్కడ ఈవీఎం పని చేయడం ఏంటి, ఇక్కడ పని చేయకపోవడం ఏంటి అనే చర్చను తీసుకొస్తుంది. ఇది వ్యూహాత్మకంగా చేస్తోందని ఆరోపిస్తున్నారు.